మెదక్ జిల్లా తూప్రాన్ మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో ప్రభుత్వ భూమిలో అక్రమంగా కబ్జా చేసి ఆర్సీసీ భవనంను ఎలాంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా నిర్మిస్తున్నారని ఆ గ్రామ మాజీ ఉప సర్పంచ్ శివనరసింహులు శుక్రవారం తూప్రాన్ మున్సిపల్ కమిషనర్కు, ఆర్డీఓకు, ఎంఆర్ఓకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. మాజీ ఉప సర్పంచ్ శివనరసింహులు మాట్లాడుతూ గ్రామ కట్టం భూమిలో మాజీ సర్పంచ్ సుశీల భర్త అంజాగౌడ్ గతంలో సర్పంచ్గా ఉన్నప్పుడు చేసిన పనులకు బిల్లులు రాలేదని మీమాంసతో ఏకంగా ప్రభుత్వ భూమిపై కన్నేసి అక్రమంగా కబ్జా చేశారని ఆరోపించారు. అప్పటి గ్రామ పంచాయతీ భూమి ఇప్పుడు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నదని మున్సిపల్ అధికారులకు, వార్డ్ ఆఫీసర్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. సంబంధిత అధికారులు స్పందించి అక్రమ భూమి, ప్రభుత్వ భూమిని కబ్జా చెర నుంచి విడిపించకపోతే మెదక్ జిల్లా కలెక్టర్కి, అనంతరం ముఖ్యమంత్రి గారికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. సర్పంచ్ సుశీల సర్పంచ్గా ఉండే ఆమెకు వాళ్ళ భర్త అంజాగౌడు వాళ్లకు ప్రభుత్వ పనులు చేస్తే బిల్లులు రాలేవని గ్రామ పంచాయతీ జాగాలో ఒక ఇల్లు కట్టుకుంటూ ఈ గతంలో ఆఫీసర్లకు కూడా చెప్పాను. కమిషనర్ సార్కు కాంప్లైంట్ ఇచ్చాను. స్పందించలేరు. మళ్ళీ ఈరోజు ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, కమిషనర్ గారికి కాంప్లైంట్ ఇచ్చాను. గ్రామ పంచాయతీ జాగాలో బిల్లులు రాకపోతే ఇల్లు కట్టడం ఇది ఎంత కరెక్ట్? ఆయన ఒక ప్రజాప్రతినిధి, ఆయనకు ఒక 15 ఎకరాల పొలం ఉంది. ఆర్థికంగా ఉన్నోడు బిల్లు రాకపోతే గ్రామ పంచాయతీ జాగాల గ్రామ పంచాయతీని కాపాడే గ్రామ పంచాయతీ ప్రభుత్వ భూములు కాపాడే ప్రజాప్రతినిధులే ప్రభుత్వ భూమిలో ఇల్లు కట్టడం ఎంతవరకు కరెక్ట్ కాదు. ఇటుపై కఠిన చర్యలు తీసుకొని యాక్షన్గా అక్కడ లీగల్గా ఏముందో అది యాక్షన్ తీసుకొని ఇటుపై చర్య తీసుకోవాలని నేను బ్రాహ్మణపల్లి గ్రామ ప్రజల తరఫున కోరుతున్నాను. మున్సిపల్ కమిషనర్కు గతంలో ఇచ్చాను. వాళ్ళు చూస్తామన్నారు. ఈరోజు కూడా మున్సిపల్ కమిషనర్కు కాంప్లైంట్ ఇచ్చాను. అఫీషియల్గా తీసుకున్నాను. ఆర్డీఓ గారికి ఇచ్చాను, ఎంఆర్ఓ గారికి, మేడం గారికి ఇచ్చాను. ఇటుపై చర్య తీసుకొని ఎడల నేను కలెక్టర్ను సంప్రదిస్తాను. అవసరమైతే సీఎం దృష్టికి కూడా తీసుకెళ్తాము. ప్రజాప్రతినిధులు, సర్పంచులు బిల్లు రాకపోతే ప్రభుత్వ భూముల ఇల్లు కట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్? కాపాడే ప్రజాప్రతినిధులే కబ్జాలకు పాటుపడితే ఇది కరెక్ట్ కాదు. తీసుకోగలరు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.